చూస్తున్నారు. అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లోవా నుంచి మిన్నెసోటాకు వెళుతూ ఉండగా ఈ విమాన ప్రమాదం తలెత్తింది. మిన్నెపోలిస్ లో ఓ ఇంటిపై కుప్పకూలింది విమానం. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. ఐ రిక్వెస్ట్ డిస్టర్బింగ్ సంబంధించిన స్ట్రిప్ ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచిస్తోంది. మిన్నెపోలిస్ లో ఇంటిపై కుప్పకూలిపోయింది విమానం. మరో 6 నిమిషాల్లో ల్యాండ్ కావాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం కూలిన వెంటనే అక్కడికి ఒక్కసారిగా అక్కడ మంటలు ఏ స్థాయిలో ఎగసి పడుతున్నాయో మీరు చూడొచ్చు. ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రమాదానికి గురైన విమానం సింగిల్ ఇంజిన్ TBM-7 ఎయిర్ క్రాఫ్ట్ గా గుర్తించడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో మంటలు ఎగసి పడుతున్న పరిస్థితి. పూర్తిగా ఆ విమానం ఆ అగ్నికి ఆహుతైపోయింది. విజువల్స్ మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి ప్రమాద తీవ్రత ఉంది అనేది. ఒక్కసారిగా అందరూ కూడా షాక్ గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యను వేగవంతం చేసింది రెస్క్యూ టీం. మిన్నెసోటాలో బ్రూక్లిన్ పార్క్లో శనివారం ఈ ప్రమాదం అంటే అక్కడ శనివారంగా చెప్పడం జరుగుతుంది. శనివారం ఈ ప్రమాదం జరిగింది. ఓ ఇంటిపై ఓ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడ ఒకరు మరణించారనేది మనకు అందుతున్న సమాచారం. ఇంకా మరణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. అమెరికాలోని మినియాపోలిస్లో బ్రూక్లిన్ పార్క్లో ఓ ఇంటి మీద ఓ చిన్న విమానంగా చెప్పడం జరుగుతోంది. ఆ విమానం కుప్పకూలిపోయింది. విమానం అయోవా నుంచి మిన్నెసోటాకు వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లోని వారికి ఎలాంటి గాయం కాలేదు కాలేదనేది ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. కానీ ఇల్లు మాత్రం ధ్వంసమైందని చెప్పి అక్కడి మీడియా కథనాలు చెప్తున్న పరిస్థితి. ఈ ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు చేస్తోంది. విమానం కుప్పకూలడంతో ఒక్కసారిగా విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రతి విమానం కుప్పకూలిపోయిందో మంటలు రాజుకున్నాయి. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైనా విమానం కనుక ప్రమాదానికి గురైతే ఆ రాపిడికి, ఎందుకంటే దాంట్లో ఫ్యూయల్ ఉంటుంది, వెంటనే ఆ ఫ్యూయల్కి ఆ మంటలు అంటుకుంటాయి. ఆ రాపిడి చాలా చాలా వేగంగా ఉంటుంది. దాంతోపాటు చాలా త్వరగా ఆ మంటలు అంటుకుంటూ ఉంటాయి. అందుకే ఎప్పుడైనా విమాన ప్రమాదం జరిగితే కనుక ఆ అగ్నికీలలు వెంటనే ఎగసిపడడానికి, పూర్తిగా ఆ విమానాన్ని పూర్తిగా వ్యాపించడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది.